ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు బట్టలు పెట్టుకుంటారా బుట్టలు షాప్ కాదా ఎవరు చెప్పారు కార్పొరేషన్ లో డైలీ వచ్చి వీళ్ళకి డైలీ ఎవరు వచ్చినారు ఎవరు అధికారులు కమిషనర్ గారితో మాట్లాడండి అన్నారు. ఎవరు వచ్చింటారు ప్లానింగ్ వల్ల డైలీ కలెక్షన్ మార్కెట్ లో వైవి స్ట్రీట్ లోనా లోపలనా నాలుగు రోడ్ల కన్నా మీరంతా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక వారం పెట్టుకోండి. పోలీసు వాళ్ళు చెప్పిన మీకు ఎవరికి డబ్బు కట్టద్దు. ఎంత అడిగినారు? కట్టదు అవసరం లేదు. ఈ వైవి స్ట్రీట్ 4 రోడ్స్ జంక్షన్ గోల్డ్ షాప్స్ దగ్గర ఈ తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర ఏమైనా కార్పొరేషన్ డబ్బులు కలెక్ట్ చేస్తుందా? లేదు. ఆ టాస్క్ ఫోర్స్ వల్ల ఎవరో మీ టీం ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి ఎక్కడ బండ్ల వాళ్ళ దగ్గర తోపుడు బండ్ల వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేయొద్దని చెప్పండి. లేదంటే వాళ్ళని రెగ్యులేట్ చేయండి. ఎక్కడన్నా ప్లేస్ పెట్టి ట్రాఫిక్ కూడా కూడా చెప్పినా నేను కార్పొరేషన్ పోయి రోజు డబ్బు అడుగుతున్నారట. బండ్ల వాళ్ళని సతాయించొద్దని చెప్పండి ఫస్ట్. వాళ్ళు ఏదో పొద్దున అమ్ముకుంటారు, బండి ఎత్తుకొని పోతారు. రైట్ రైట్ చెప్పండి. టౌన్ అంతా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి. బండ్లు తాత్కాలికంగా పొద్దున తెచ్చి బండి తెచ్చి అమ్ముకొని సాయంత్రం ఇంటికి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బు కలెక్ట్ చేద్దాం. మోబుల్ అయితే చేయదు. రైట్ ఓకే. తోపుడు బండ్లు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, చిన్న బడ్డీ కొట్లు పెట్టి దోశ అమ్ముకునే వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతారా? పొద్దున తెచ్చుకుంటారా? వాళ్ళు ఎవ్వరి దగ్గర డబ్బు తీసుకోవద్దు కార్పొరేషన్ అని చెప్పిన. వాళ్ళు ఎవరు రారు. ఎవరన్నా వచ్చినా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయండి. ₹1 ఎవరికి ఇయ్యదు. ఎవరు దాదాగిరి గీదాగిరికి డబ్బులు తీసుకొని వచ్చినా కూడా ఎవరికి ఇయ్యదు. కానీ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు వచ్చినా నాకు ఫోన్ చేయండి. దాదాగిరికి కూడా డబ్బులు ఇయ్యద్దు. అర్థమైందా?